షబ్బే ఖద్ర్ మహత్తరమైన రాత్రి. విశ్వప్రభు అల్లా తబారక తాలా ఈ ఉమ్మతులకు జగత్ ప్రవక్త అయిన సల్లల్లాహు అలైహి వసల్లం గారి చలువ వల్ల గొప్ప వరప్రసాదాలు బహుకరించారు. వాటిలో షబ్బే ఖద్ర్ ఒక ముఖ్యమైన బహుకరణ. ఈ రాత్రి ప్రార్థన పుణ్యఫలము 1000 నెలల పుణ్యఫలం కన్నా ఎక్కువగా ఇవ్వబడుతుంది. అనగా 83 సంవత్సరాలు 4 నెలలు. తఫ్సీర్ రివాయతుల మూలముగా తెలిసిందేమిటంటే, ఒకనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బనీ ఇస్రాయిల్లో ఓ వ్యక్తి వరుసగా 1000 సంవత్సరాలు ఆయుధాలు ధరించి అల్లాహ్ మార్గంలో జిహాద్ చేశాడని చెప్పగా సహాబాలకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇంకొక రివాయతులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం, హజరత్ జక్రియా అలైహిస్సలాం, హజరత్ హిజ్కిల్ అలైహిస్సలాం మరియు హజరత్ యూషబ్ బిన్ నూన్ అలైహిస్సలాం గురించి చెబుతూ వారందరూ 80 సంవత్సరాల వరకు కన్నార్పకుండా ప్రార్థన చేశారని విని సహాబా రదియల్లాహు అన్హులకు ఎంతో ఆశ్చర్యం. రివాయతులలో ఇలా ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తన ఉమ్మతుల తక్కువ ఆయుష్ గురించి బాధ కలిగింది. గడిచిన ఉమ్మతుల వయసు ఎక్కువగా ఉండడం వల్ల వారి స్థాయికి చేరుకోలేరు. ఇందువల్ల ఈ ఉమ్మతులకు అల్లాహ్ తబారక తాలా షబ్బే ఖద్ర్ బహుకరించారు. ఒక్కసారి ఊహించండి, ఎవరైనా 10 సంవత్సరాల షబ్బే ఖద్ర్ ప్రార్థన ప్రాప్తిస్తే అతనికి 833 సంవత్సరాల 4 నెలల ప్రార్థన పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా 20 సంవత్సరాల షబ్బే ఖద్ర్ ప్రాప్తిస్తే 1666 సంవత్సరాలు 8 నెలల ప్రార్థన పుణ్యఫలం లభిస్తుంది. ఆ తర్వాత మీరే ఆలోచించండి. దీని మూలంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతుల ఆరాధనలకు మునుపటి ఉమ్మతుల స్థాయి నుండి ఎక్కువ స్థాయికి చేరుకోగలరు. బహుమతిపై ఎంత కృతజ్ఞత తెలుపుకున్నా తక్కువే. అల్లాహ్ తబారక తాలా ప్రతి ఒక్కరికి పలుమార్లు ఈ సంపదను ప్రసాదించుగాక. ఆమీన్. షబ్బే ఖద్ర్లో ఖురాన్ అవతరణ తెలుసుకుందాం. షబ్బే ఖద్ర్ గొప్పతనానికి ముఖ్య కారణం ఏమిటంటే, అల్లాహ్ తబారక తాలా తన పవిత్ర గ్రంథ అవతరణకు ఈ రాత్రిని ఎన్నుకున్నారు. సూరే ఖద్ర్ ప్రారంభము ఇదే వాక్యముతో చేయబడింది. ఇన్న అన్జల్నాహు ఫి లైలతిల్ ఖద్ర్. సూరాయే ఖద్ర్ 1. అర్థం ఏమిటంటే, నిశ్చయముగా మేము దీనిని షబ్బే ఖద్ర్లో అవతరింపజేశాము. ముఫాసిర్లు ఇలా రాస్తున్నారు, ఖురాన్ మజీద్ లోహే మెహ్ఫూజ్ నుండి బైతుల్ ఇజ్జత్ వరకు షబ్బే ఖద్ర్లో అవతరింపబడింది. బైతుల్ ఇజ్జత్ ఇహలోకపు ఆకాశంలో ఉంది. అక్కడి నుండి అవసరానుకూలంగా 23 సంవత్సరాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పవిత్ర హృదయంపై హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా అవతరింపజేయడం జరిగింది. నేను ఇక్కడ 23, 33 కన్ఫ్యూజ్ అవుతున్నానండి. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయగలరు. షబ్బే ఖద్ర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు పెట్టడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. షబ్బే ఖద్ర్ అనే పేరు పెట్టుటకు గల ముఖ్య కారణాలు 2 ఉన్నాయి. 1, ఖద్ర్ అనగా స్థానము, గొప్పదానము అనే అర్థాలు వస్తాయి. పవిత్ర ఖురాన్ గ్రంథము ఈ రాత్రిలో అవతరించినందువలన ఈ రాత్రి గొప్పదనము పెరిగింది. ఇదే విధముగా ఈ రాత్రిలో ఆరాధన చేసేవారి స్థానం కూడా అల్లాహ్ దృష్టిలో పెరుగుతుంది. 2వ కారణం ఏమిటంటే, హజరత్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖనము ప్రకారం ఈ రాత్రిలో రాబోయే సంవత్సరపు విధి నిర్వాహకాలు ఆజ్ఞలు, ఉదాహరణకు ఎక్కడ వర్షం కురుస్తుంది, ఎక్కడ కురవవద్దు, ఎవరికి ఉపాధి లభిస్తుంది, ఎవరికి లభించదు, ఎవరు బ్రతికి ఉంటారు, ఎవరు మరణిస్తారు మొదలైన విషయాలు సృష్టి ఉనికిలోకి రాకముందే అల్లాహ్ నిర్దిష్టపరిచిన వివరాలు దైవదూతలకు ఇవ్వబడతాయి. ప్రఖ్యాత రివాయతులో ఈ కార్యాలన్నీ షబ్బే బరాత్లో జరుగుతాయని చెప్పబడింది అనే సందేహానికి ముఫస్సిరే కబీర్ ఉల్మా అలూసి రహ్మతుల్లా అలైహ్ ఇలా జవాబిస్తున్నారు. షబ్బే బరాత్ అనగా షాబాన్ 15 నాడు వచ్చే సంవత్సరపు కార్యనిర్వహణ ఆజ్ఞలు లోహే మెహఫూజ్లో రాయమనే ఆజ్ఞ దైవదూతలకు ఇవ్వబడుతుంది. షబ్బే ఖద్ర్లో ప్రతి కార్యనిర్వహణకు సంబంధించిన దైవదూతలకు వారి వారి కార్యాలు అప్పగించబడతాయి. ఉదాహరణకు ఉపాధి కార్యకలాపాలు హజరత్ మికాయిల్ అలైహిస్సలాం గారికి, మృత్యు వ్యవహారాలు హజరత్ ఇజ్రాయిల్
అలైహిస్సలాం గారికి అప్పగించబడతాయి. షబ్బే ఖదర్ను ఎలా పొందాలి? షబ్బే ఖదర్ నిర్దిష్ట సమయము గురించి ఉల్మాలలో అనేక వాక్యాలు ఉన్నాయి. అధిక శాతం ఉల్మా అభిప్రాయం ప్రకారం షబ్బే ఖదర్ రంజాను నెల చివరి 10 రోజులలో వస్తుంది మరియు ఈ 10 రాత్రులలో కూడా తాక్ 21, 22, 25, 27, 29 తేదీలలో షబ్బే ఖదర్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఉల్మాలైతే 27వ తేదీని రాత్రిని షబ్బే ఖదర్గా నిర్దిష్టపరిచారు. ఇందువలన రంజాన్ను చివరి 10 రోజులలో షబ్బే ఖదర్ కోసం కష్టపడాలి. ఇటువంటి ఉన్నత పుణ్యఫలాన్ని ఆశించేందుకు 10 రాత్రులు జాగారం చేయడం తపన మరియు కోరిక గల వారికి అసాధ్యమైన పనేమీ కాదు. షబ్బే ఖదర్ను నిర్దిష్టపరచకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఒక తేదీ నిర్దిష్టపరచబడితే అందరూ ఆ రాత్రిని ఓ వరప్రసాదంలా భావించి ఆదరింపుతో ప్రార్థనలో గడిపేవారు అని ప్రశ్నిస్తే దీనికి ఉల్మాలు 2 విధాలుగా జవాబిచ్చారు. ఒకటి, ఒకవేళ షబ్బే ఖదర్ నిర్దిష్టపరచబడితే ఒక రాత్రి ప్రార్థనలో గడిపి ఊరుకుంటారు మరియు మిగతా రాత్రులలో ప్రార్థన చేయలేరు. సమయము తెలుపకపోవడం వల్ల కనీసం కొన్ని రాత్రులైనా ప్రార్థనలో గడుపుతారు. కుర్తుబీ 10:1-1లోనిది. రెండవ ముఖ్య కారణం ఏమిటంటే, ఈ రాత్రులలో పుణ్యఫలం ఎంత ఎక్కువో పాపకార్యాల ప్రతిఫలం కూడా అంతే ఎక్కువ. ఒకవేళ నిర్దిష్ట సమయము తెలుపబడితే పాపాలకు అలవాటైన వారు ఈ రాత్రిలో కూడా తమ కార్యాలు విడవలేరు. అటువంటి సమయములో బహిరంగముగా దైవజ్ఞానము ధిక్కరించేవారుగా పరిగణించబడతారు. ఇందువలన ఈ రాత్రి సమయాన్ని రహస్యపరచడం మంచిదైంది. ఫజాయిలే రమజాన్ లోనిది. మన రెండవ టాపిక్, షబ్బే ఖదర్లో ప్రార్థనను వదులుకోవడం దురదృష్టకరం. ఓ వ్యక్తి ఆయన జీవితంలో షబ్బే ఖదర్ లభించి కూడా ప్రార్థన చేయకపోయినట్లయితే అతనికి మించిన దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖిస్తున్నారు. ఓసారి రంజాను నెల రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధముగా సెలవిచ్చారు: ఓ గొప్ప నెల మీ ముందు వచ్చి ఉన్నది మరియు దీనిలో 1000 నెలల కన్నా గొప్పదైన ఒక రాత్రి కలదు. ఏ వ్యక్తి అయితే ఈ రాత్రిలో ప్రార్థన నుండి దూరంగా ఉన్నాడో అతను అన్ని పుణ్యకార్యాల నుండి దూరముగా ఉన్నాడు. ఈ దురదృష్టవంతుడిని మించి వేరెవరూ ఈ షబ్బే ఖదర్లో ఆరాధన చేయకుండా ఉండలేరు. ఇందువలన ప్రతి ముస్లిం షబ్బే ఖదర్లో ఎంతో శ్రద్ధతో ప్రార్థనలో నిమగ్నమవ్వాలి మరియు దీనిలో ఎటువంటి లోపము తన వైపు నుండి జరగనివ్వరాదు.